నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి? అలానే వీళ్ళకి బాగా కలిసి వచ్చే ఆలయం ఏది అంటారు? వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుకూలత ఎక్కువ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు ఎక్కువ పూజించుకుంటే మంచిది. ముఖ్యంగా వీళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి 6 ఆలయాలు ఉన్నాయి, షణ్ముఖ ఆలయాలు 6 ఉన్నాయి. ఈ 6 ఆలయాలకు వీళ్ళు తప్పకుండా వెళ్ళాలి. అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తే మీకు సర్పదేవాలు చాలా ఉంటాయి. నాగల పుట్ట, నాగ దేవత దేవాలయం ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వీళ్ళు తప్పకుండా పూజ చేసుకోవాలి. కనీసం నెలలో ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి తప్పకుండా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలా చేయించిన వీళ్ళకి చాలా మంచి బాగా కలిసి వచ్చే అవకాశం. రెండవది, వీరు చాలా ధైర్యవంతులు. అసలు ఏ పనైనా సునాయాసంగా చేయగలిగేటువంటి మనోధైర్యం ఎక్కువ. అసలు దేనికి వెనుకడుగు వేయనటువంటి మనస్తత్వం, ప్రతి విషయంలో పరిజ్ఞానం, భాష మీద పట్టు బాగా ఉండడం, అలాగే 10 మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం, ఈ వ్యక్తుల్ని మాత్రమే నమ్మొచ్చు అన్నట్టుగా ప్రవర్తించడం, వెరీ రొమాంటిక్, మహా రొమాంటిక్ పర్సనాలిటీ, అసలు బయటకు కనబడినటువంటి వ్యక్తులు, వెరీ రొమాంటిక్, ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియాలు 2 మెయింటైన్ చేస్తారు. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ధనయోగం, విపరీతమైన ధనయోగం ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే గుడిసెలో ఉండగలుగుతారు వెరీ కంఫర్టబుల్గా. హై రేంజ్ అలవైకుంఠపురంలో ఇల్లు ఉంది కదా, అట్లాంటింట్లో కూడా హ్యాపీగా ఉంటారు వీళ్ళు. అలాగే మధ్యస్థంగా ఉంది అనుకోండి, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, దే విల్ హ్యాపీ. అంటే ఎక్కడైనా వీళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి లక్షణం మీకు ఎక్కువగా ఉంటుంది. ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు, అడ్జస్ట్మెంట్. ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా, కోపం ఎక్కువ వీళ్ళకి, కానీ అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళంటే భయం ఉంటుంది, వీళ్ళంటే ప్రేమ ఉంటుంది. వీళ్ళని ప్రేమించదు ఎవరు ప్రేమించలేరు, వీళ్ళని ద్వేషించదు ఎవరు ద్వేషించారు. నిజం చెప్పింది కదా, ఇద్దరు ప్రేమిస్తాడు, ఇద్దరు తెలుస్తుంది నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించడానికి ఆ ఇద్దరు తెలుస్తుంది. అమ్మాయిలకి, అబ్బాయికి ఆ ఇద్దరు అబ్బాయిలు తెలుస్తుంది నన్ను ప్రేమించని. ఎవరు అంత డైరెక్ట్ తిట్టారు వచ్చి, అంత తెలివిగా ప్రవర్తిస్తాడు. సో అటువంటి ఒక కేటుగాడు అని చెప్పవచ్చు, అటువంటి కేటుగాళ్ళు అని చెప్పవచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ధైర్యవంతులు, ధన బాగా ఉంటుంది, కానీ విపరీతమైన అప్పులు చేస్తారు. అంటే అప్పులు చేయడం అంటే ప్రతి ఒక్కళ్ళకి కనపడడానికి, ప్రతి ఒక్కళ్ళకి చేయడానికి ఉంటుంది. వీళ్ళకున్న మైనస్ ఏంటంటే నా మాట వినాలి నువ్వు అంటే కంట్రోల్ కాదు, నా మాట వినాలి అంతే అని అంటే. అలాగే ఒక్కోసారి నోరు జారే మనస్తత్వం, అంటే నోరు అంటే టక్కన జారిపోతుంది నోరు. దానివల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. బట్ అఫ్కోర్స్ మిత్రులు కూడా బాగానే ఉంటారు, మిత్రుల కంటే శత్రువులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. శత్రువులు ఏం చేయలేరు వీళ్ళని, వీళ్ళని ఏం చేయలేదు, అదొకటి ప్లస్ పాయింట్ వీళ్ళకి. కాబట్టి ఎక్కడైనా సరే ఒక రాజకీయ చతురంగ బలం, రాజ్యాధికారం, సైన్యాధ్యక్ష పదవి, ఒక మంచి మంత్రి పదవి, సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే అవకాశాలు బలంగా ఉంటాయి. అంటే ఒక టైప్ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి తత్వం ఉంటుంది వీళ్ళకి. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎక్కడ ఓడిపోడు, కానీ గణపతి పొందన ఎక్కడ గెలవలేదు. లాజిక్ అర్థమైందా? సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఓడిపోలేదు. అమ్మాయి చెప్పింది అందరికి స్నానం చేసి రమ్మంది, స్నానం అందరు గెలిచి వచ్చాడు, కానీ గణపతి చేతిలో ఓడిపోలేదు కానీ గెలవలేదు. లాజిక్ అర్థమైందా? గణపతికి ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేసుకున్నాడు కాబట్టి అటువంటి ఆవేశపరుడు, అంటే వెనక చూడకుండా వెళ్ళిపోతాడు. నాకు అమ్మ చెప్పింది పని వెళ్ళిపోవాలంతే, ఆ పని అలాంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధన చేస్తే అనుకున్నది సాధించే అవకాశం. అలాగే వీరు కూడా కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇందాక అభిషేకం ఉంది కదా, నాగుల దేవతల పూజలకి ఎర్రని పుష్పాలు పెట్టి అభిషేకం చేసుకోవడం, అలాగే ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం, శివాష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి అనుకూలత. వీరికి గురువులు అంటే చాలా ప్రీతి ఉంటుంది. సనాతన ధర్మం అంటే అద్భుతమైన యోగం, అంటే ఎవరి మతంలో వాళ్ళకి వారి మతం మీద ఒక విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో ఆనందాన్ని పొందుకుంటారు. మనస్సుని ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచబోతాం. వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, తప్పు చేసి బయటపడితే క్షమించమని అడుగుతారు డైరెక్ట్గా. ఏదో అంటారు కదా, సారీ చెప్పడానికి ధైర్యంగా అంటారు కదా, వీళ్ళు చాలా సునాయాసంగా చెప్పేస్తారు. అరే అవును తప్పు చేసినా నేను క్షమించాను. అసలు ఎట్లా అంటే కాళ్ళు పట్టుకుని కూడా క్షమాపణ అడిగేస్తారు. అంటే ఎందుకు మనం తప్పు చేసింది మనమే కదా. అక్కడ వీళ్ళు హిమాలయ పర్వతంలాగా ఎదిగిపోతారు అందరికీ. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అరే తప్పు చేశాడు క్షమాపణ, ఇంకెంతకంటే ఏం చేస్తాం మనం, పశ్చాత్తాపడతారు. ఈ లక్షణం బాగా ఉండడం, ధైర్యంగా ఉండడం, గుండె నిబ్బరం, అమ్మ అంటే విపరీతమైన ప్రేమ ఉండడం, భోజన ప్రియత్వం, అలాగే తిరగడం ఎక్కువ, విలాసమైన జీవనం, డ్రెస్ సెన్స్ బాగా ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ క్షేత్రం వెళ్తే ఇందాక చెప్పే కదా మీకు అది చెన్నైలో ఉన్న, అదే మనకి తమిళనాడులో ఉన్నటువంటి 6 దేవాలయాలు, పళని, తిరుత్తణి, అటువంటి దేవాలయాలకు వెళ్ళి 6 మురుగన్ దేవాలయాలు ఉన్నాయి. ఆ మురుగన్ దేవాలయం దర్శనం చేసుకొని వస్తే
చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారని చెప్పవచ్చు. ఓకే. అనుకూలంగా ఉంటుంది చెప్పడం వరకు. తప్పకుండా గురుగారు, మళ్ళీ మీరు చెప్పినట్టుగా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. అంటే మీరు ప్రతి మంగళవారం ఇంట్లోనే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైనంత వరకు నెలకు ఒకసారో లేదా షష్ఠి రోజు, నెలలో షష్ఠి రోజు, ఏదైనా షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడము లాంటి చేసుకోవడం, లేదా 6 నెలలకు ఒకసారైనా సరే అభిషేకం చేయించడం, మణి సూక్త పారాయణం చేయడం. మణి సూక్త పారాయణం అంటే దాన్ని ఎస్తే మన్యో విదద్వజ్ర సాయక సహవోజ పుష్యతి విశ్వమానుషకు అనేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు దాన్ని మణి సూక్తం అంటారు. అది వినడం వల్ల, ఆ మణి సూక్త మంత్రాలతో స్వామివారిని అభిషేకం చేయడం వల్ల, అర్చన చేయడం వల్ల, హోమం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకునే అవకాశం మన ఉంటుంది. ఏది లేదు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, డబ్బులు ఖర్చు పెట్టి ఓపుకోలేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి, మనసులోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని చదువుకోవడం, నామాలు చదువుకోవడం వల్ల కూడా ప్రయోజనం బాగా ఉంటుందని చెప్పవచ్చు వీరికి. తప్పకుండా గురుగారు, మళ్ళీ వీళ్ళకున్న దోషాలు కానివ్వండి, కర్మలు కానివ్వండి తొలగిపోవాలి అంటే ఎలాంటి దాన ధర్మాలు చేయాలి? ఒకటి కందులు, అంటే ఎర్రని వస్త్రంలో కందులు మూటగా కట్టేసి కందులు దాని దాంతోపాటుగా వీలైతే మీకు రాగి నాణ్యాలు, ఏదైనా ఒక రాగి నాణ్యం ఉంటుంది కదా, రాగి నాణ్యాన్ని కూడా అందులో పెట్టేసి మీరు దానం ఇస్తే ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. అంటే ఇందాక దోషాలు అనేవి అన్ని జాతకంలో అన్ని రకాలు, సప్తమ స్థానం ఏంటి, పంచమ స్థానం, నవమ స్థానం, వ్యయ స్థానం ఏమిటి, పుణ్యబలం ఉందా లేదా, నవాంశం ఏమిటి, ఖవేదాంశం ఏమిటి, సప్తవింశాంశ, షడ్బలాలు, అష్టకవర్గం, బోలుడు ఉంటే మాకు 60 రకాలు అవన్నీ చూడాలి. కాబట్టి కామన్గా ఈ యొక్క కుజాధిపత్యమైనటువంటి రాశి కాబట్టి మేషరాశికి ఇంతవరకు మాత్రమే చెప్పగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కందులు దానం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు, దోషాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆవు పాలు దానం చేయొచ్చు. ఇక్కడ విశేషంగా మరొకటి, కొంతమంది మేకపాలు కూడా దానం చేయని చెప్తారు, కానీ మేకపాలు తాగేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మేకపాలు తాగేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేకపాలని ఉంటే నేను అదే చెప్పారు శాస్త్రంలో మేకపాలు దానం చేయండి, మేకపాలతో శివుడికి అభిషేకం కూడా చేయాలని చెప్పింది. కానీ ఇప్పుడు అవి తీసుకెళ్లి వాసన అన్ని పాలు పాడైపోతాయి. ఈ ఒక్కటి తెచ్చి మేకపాలతో మిగతా పాలు కలిపితే పాడైపోతాయి కదా. కాబట్టి ఆవు పాలు శ్రేయస్కరంగా చెప్పబడుతుంది, అది చూసుకోండి. అలాగే ఎర్రచందనం చెక్క కూడా ఎవరికైనా దానం ఇవ్వగలిగితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అని చెప్పవచ్చు. ఓకే, తప్పకుండా. ధన్యవాదాలు. శుభమస్తు.